పెద్ది చిత్రం వరుసగా వాయిదాలు పడుతూ ఉండడంతో మూవీపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు మూవీ యూనిట్ చెక్ పెట్టారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు మెగా ఫ్యాన్స్ను మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం మెగా అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరి చూస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల విడుదల కావాల్సిన ఈ చిత్రం వరుసగా వాయిదాలు పడుతూ వెళ్తుండడంతో మూవీపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు మూవీ యూనిట్ చెక్ పెట్టారు. నిజానికి పెద్ది సినిమా ఇప్పటికే థియేటర్లో సందడి చేయాల్సి ఉంది. తొలుత మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్లో ఆలస్యం జరగడంతో అది ఏప్రిల్ 30కి ఆ తర్వాత జూన్ నెలకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆలస్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో రీసెంట్ గా మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయిందని, కేవలం ఒకటే పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వివరించారు. ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తుంది. ప్యాచ్ వర్క్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం జూన్ 25న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అసలు సిసలు హైలైట్ స్పెషల్ సాంగ్. దీనికోసం హీరోల వెతుకులాట ఒక పట్టాన పూర్తి కావడం లేదు. మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే, మానస వారణాసి, ఆయేషా ఖాన్ వంటి ముద్దుగుమ్మల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మధ్యలో మృణాల్ని అడిగితే తనను ఎవరూ సంప్రదించాలని చెప్పడంతో ఆశలు అడుగంటాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చిత్ర యూనిట్ మళ్ళీ మృణాల్ని కలిసి ఒప్పించిందట. టాలీవుడ్లో మృణాల్ ఠాగూర్ అంటే ఇప్పటి వరకు సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ రీసెంట్ గా డెకాయిడ్ సినిమాతో యాక్షన్లోనూ అమ్ముడు బాగా అలరించడంతో మృణాల్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దీనికి తోడు పెద్ది సినిమా పక్కా ఊరమా సబ్జెక్ట్ కావడం, ఇందులో ఆమెతో అదిరిపోయే మాస్ బీట్ చేపిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చరణ్ స్పీడ్ కి మృణాల్ గ్రేస్ తోడైతే థియేటర్లో సీట్లు చినగడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్. ఆయన అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుందని టాకు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీ యూనిట్ కూడా అవుట్పుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. చరణ్ గ్యాప్ ఇచ్చినా కూడా హిట్ పక్కా అన్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెడుతున్నాడు. మరి మీరేమంటారు? పెద్ది సినిమాతో చరణ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టబోతున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.